హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. గోల్ కొట్టిన కాంగ్రెస్ అని ఈనాడులో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఫ్రంట్ పేజీలో పంచాయతీ తొలి విడతలతో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎక్కువ గెలిచినట్టుగా చెప్పవచ్చు. మరొకసారి చెప్తున్నాను, ఈ ఎలక్షన్స్ అనేవి పార్టీ ప్రాతిపదికన జరగవు, కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే ఇలా జరుగుతుంది. కాంగ్రెస్ 2383 స్థానాల్లో గెలిచింది. భరాసా 1146 స్థానాల్లో గెలిచింది. భాజపా 181 స్థానాల్లో గెలిచింది. ఇతరులు ఇండిపెండెంట్లు 455 మంది గెలిచారు. ఇందులో రెబల్స్ కూడా ఉండి ఉండొచ్చు. అంటే మొత్తంగా చూస్తే రెండో స్థానంలో భరాసా ఉందని చెప్పొచ్చు. అర్ధరాత్రి 2 గంటల వరకు వచ్చిన ఫలితాలు మాత్రమే ఇవి. సో ఇవి ఇంకా మార్పులకు చేర్పులకు లోనవుతాయి. సో ఓవరాల్గా 84.28% పోలింగ్ జరిగినట్టుగా చెప్తున్నారు. అత్యధికంగా యాదాద్రిలో జరిగింది. యాదాద్రి భువనగిరిలో 92.88%. సో వివరాల్లోకి వెళ్తే పలు చోట్ల గట్టి పోటీ ఇచ్చిందని చెప్తున్నారు బీఆర్ఎస్. తొలి విడత జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీ ఏకగ్రీవం కాగా, ఇక్కడ ఇది 396 తొలి విడత ఏకగ్రీవం అయినాయి. 34 సర్పంచ్, 3834 సర్పంచ్ ఎలక్షన్స్కి 27,678 వార్డులకి పోలింగ్ జరిగింది. ఇది మొదటి విడత. సో ఓవరాల్గా 84.28% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా, అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఓకే, కన్ఫ్యూజ్ అవుతుంది. భద్రాద్రి యాదాద్రి. ఓకే, యాదాద్రిలో ఎక్కువ, భద్రాద్రిలో తక్కువ. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అవగాహన కోసం మాత్రమే. సో మొత్తం 53,57,277 మంది ఓట్లు ఉంటే 45,15,140 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటిలో అత్యధికంగా మహిళలు 23,15,796 మంది ఉండే. పురుషులు వచ్చేసి 21,99,267 మంది ఉన్నారు. ఇందులో ఇతరులు 78 మంది ఉన్నారు ఈ ఎలక్షన్లో పాల్గొన్నవారు. మొత్తంగా చూస్తే 53 లక్షల పైచిలుకు ఎలక్షన్స్కి జరిగింది. 45 లక్షల పైచిలుకు ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక్కడ ఒక రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెంలో కాలువీరిన గుత్తా బసవయ్యకు వేలిముద్ర తీసుకున్న పోలింగ్ సిబ్బంది. సో ఎలక్షన్ కమిషన్ తగిన చర్యలు తీసుకుందని చెప్పొచ్చు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లా 90% పైగా ఓటింగ్ అయింది. 1, 2, 3 ఓట్ల తేడాతో ఉండటంతో పలు దఫలుగా రీకౌంటింగ్ జరిగింది పలు చోట్ల. వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచిందని చెప్తున్నారు వాళ్ళు బలపరిచిన వ్యక్తి. ఈ విధంగా చూస్తే ఇదంతా అర్ధరాత్రి 2 గంటల వరకు వచ్చిన సమాచారం గమనించుకోవచ్చు. మరొక వీడియోలో మీ ముందుకు మరింత అధికారిక సమాచారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అన్నాడు.